హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లి అండ్ అటుకులతో చేసుకునే లడ్డు అండి. చాలా టేస్ట్ అండ్ హెల్దీ కూడా, ఎవరైనా తినొచ్చు. ఇంకెందుకు లేట్, రెసిపీ చూద్దాం రండి. ఫస్ట్గా ప్యాన్ పెట్టేసుకొని 1 కప్ అటుకులు తీసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే అటుకులు తొందరగా మాడిపోతాయి. ఒకసారి చేతితో పట్టుకొని చూడండి, స్మాష్ అయితే ఓకే. ఇప్పుడు అదే ప్యాన్లోకి పల్లీలు తీసుకోండి. 1 కప్పు. అటుకులు ఏ కప్తో తీసుకున్నారో పల్లీలు కూడా అదే కప్తో తీసుకోండి. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నవి ప్లేట్లోకి తీసేసుకోండి. మంచిగా పీల్ తీసేసుకోండి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి ఫస్ట్గా మనం ఫ్రై చేసుకున్న అటుకులను తీసుకోవాలి. గ్రైండ్ చేసుకోండి. మరీ పిండి పిండి కాకుండా కొంచెం గరుగ్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సర్ జార్లోకి పల్లీలు కూడా యాడ్ చేసుకోండి. ఇవి కూడా అంతే. ఇప్పుడు మనం పల్లీలు అటుకులు ఏ కప్తో తీసుకుందామో బెల్లం కూడా అదే కప్తో తీసుకోవాలి. పాకం ఏం అవసరం లేదండి మనకి. ఇక్కడ బెల్లం మెల్ట్ అయితే చాలు వాటర్లో. చూడండి, మెల్ట్ అయిపోయింది. ఇంకా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. కొంచెం కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము వేసాను. మంచిగా ఫ్రై చేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు స్ట్రైనర్ తోటి వడకట్టుకోండి. ఏమన్నా టెస్ట్ ఉంటే పోతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని దీంట్లో మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఉండలేం లేకుండా కలుపుకోండి. కొంచెం టైం పడుతుంది, కలుపుతూనే ఉండండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఇంకా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఉండలు చుట్టేసుకోవటమే. లడ్డు చేసుకుంటే అయిపోతుందండి. ఇంకా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లడ్డు. చాలా టేస్ట్ అండ్ హెల్దీ లడ్డు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.